వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల ప్రణాళికలు రూపొందించుకుని వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. ఇక గుంపిన గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని రైతులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ, ఏఈఓ అలాగే వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్కి దీనంత వాటర్ అంటే దీనంత వాటర్ లేవు, అవసరం ఉండదు ఉంటే ఎండాకాలం సరే అవకాశాన్ని బట్టి చూడండి. పంట మళ్ళీ వేసిన తర్వాత పంట ఎండిపోయింది అనుకో బాగా నష్టం కదా. దానికోసమే ముందు చెప్తుంది ప్రభుత్వం కూడా. మనకి ముఖ్యంగా వరిలో వేసుకున్నా కూడా తక్కువ కాలం పంట మనకి ఆర్ఎన్ఆర్ రకం కానీ సిద్ధి రకం కానీ WGL 44 కానీ ఇవైతే 125, 130 రోజులకు వచ్చేస్తాయి. సామమసూరి వేస్తే అది 160 రోజుల పంట. కాబట్టి తక్కువ కాలం పంట వేసుకోండి బోర్ల కింద. అదేవిధంగా పత్తికి అయితే ఇబ్బంది ఉండదు మనకి. నెక్స్ట్ మొక్కజొన్న ఏమైనా వేస్తారా? మొక్కజొన్న లేదు కాబట్టి మీకు వరి ముఖ్యం కాబట్టి వరి గురించి ఆలోచన చేయండి. ఇప్పుడు మీకు కాలం వస్తుంది, నీళ్లు ఉన్నాయి, మాకు నీళ్లు కంపల్సరీగా అంటే చెప్తున్నా, మాకు నీళ్లు ద్వారా పండుతి అనుకుంటే వేసుకోండి. అంటే నేను ఇంకో విషయం చెప్తానండి. భూమి ఖాళీగా ఉందనుకోండి, ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారు, ఏం పంట వేయలేదని నమోదు చేస్తారు. నెక్స్ట్ వచ్చే వానాకాలం మీకు రైతు బంధు కూడా పడవు. రైతు భరోసా రావట్లా. మొన్న పోయిన వానాకాలంలో మన కొత్తగూడెం అయిన ఆత్మ చైర్మన్ గారు కొద్దిగా లేటు. ఏంటంటే పంట నమోదు కావాలి. ఇప్పుడు ఎకరానికి 6,000 పడతాయి. 6,000 నష్టం జరుగుద్ది కదా. రైతు బంధు అంటే ఉన్న విషయం చెప్తాను. మేము మొన్న సరే మేము చెప్పేది చెప్తాం, మీ ఇష్టం అండి. మీకు పాసిబిలిటీ అయితే చేయండి. పాసిబిలిటీ కాబట్టి బలవంతంగా ఏం చేయలేము. మేము కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా. మేదో ఒట్టిగా మీకు, ఎందుకంటే మీకు అనుభవం ఎక్కువ ఫీల్డ్ మీద, మీకే ఎక్కువ అనుభవం మాకంటే కూడా. కోతుల్ని చెప్పినా వాళ్ళు ఏమంటారంటే ముందు పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి కోతులకి మరి అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ ఆయిల్ ఫామ్ అయితే కోతులు కూడా ముట్టుకోవాలి.